ఫ్రెండ్స్ కంప్లీట్ వర్క్ అయిపోయింది. ఇంజన్ పెయింట్ మనం క్లీన్ చేసేస్తేనే పని బాగుంటుంది ఫ్రెండ్స్. వాళ్ళు క్లీన్ చేసుకొని నీట్గా కొడతారు. వర్క్ వచ్చేసి మనకి క్లీనింగ్ అనేది ఇట్లా అయితే ఉంటుంది. ప్లస్ వచ్చేసి ఇంజన్ కొత్త బోర్ ఇన్స్టాల్ చేసినాము. అవే ఇంకొకటి విషయం వచ్చేసి చిన్న చిన్న కంప్లైంట్ తీసుకునే నుంచి పెద్ద కంప్లైంట్ వరకు బేరింగ్ కాడి నుంచి చైనీస్ ప్యాకెట్ ఇది బేరింగ్ అనేది పోయింది. కొత్తది టీవీఎస్ కంపెనీ ఒరిజినల్ తీసుకొచ్చినాము. తీసుకుని పిస్టన్ వరకు నుంచి క్రాంక్ బేరింగ్లో ఇవన్నీ టోటల్ వర్క్ చెక్ చేసినాం. దీనికి ప్రాబ్లం అయితే మనకి చిన్న సౌండ్ అయితే షోరూమ్ బీటింగ్ మాదిరి రావాలి ఇది నాకు. కాబట్టి నేను చేసిన ఫ్రెండ్స్ మీకు ఎట్లా ఉంది, ఏ పొజిషన్లో ఉంది, ఏం ఫిట్ చేస్తున్నాం, ఏం లేదో కంప్లీట్గా క్లచ్ ప్లేట్లు అయినా కానీ ఒరిజినల్ తీసుకొచ్చినాం ఫ్రెండ్స్. ఒరిజినల్ సామాన్ కదా ఇవి క్లచ్ ప్లేట్లు అనమాట. పాత క్లచ్ ప్లేట్లు ఇక్కడ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. పాతవి క్లచ్ ప్లేట్లు తీసుకొచ్చినాం అనమాట. క్లచ్ ప్లేట్లు వచ్చేసి 930 రూపాయలు పడింది మనకి ఎంఆర్పి. ఒకటి క్లచ్ బేరింగ్ పోయిండే, క్లచ్ బేరింగ్ అని తీసుకొచ్చినాము. క్రాంకు, టైమింగ్ చైన్ ఇవన్నీ కొత్తవి. వాల్ అడ్జస్టర్ స్క్రూలు ఫ్రెండ్స్. ఎవరైనా ఇంజన్ ఫిట్ చేసేటప్పుడు క్యాబిట్లో అడ్జస్టర్ స్క్రూలు అనేది కొత్తవి వేయండి. ఇవి సెట్టింగ్స్ పోయింది అనుకోండి మీకు వాల్గా అనేది దెబ్బ పడుతుంది. ఈ రాకర్ అడ్జస్టర్ స్క్రూలు పాతవి వేసినారు, ఇది అరిగిపోయింది అంటే మీకు డైరెక్ట్ ప్రాబ్లం పడేది దీనికే. కాబట్టి మీరు చాలా ఇంజన్ ఓపెన్ చేసేటప్పుడు దీనిలో గమనించినామా ఒక ఐటము, ఇది పక్క డూప్లికేట్ ఉంది చూడండి. ఇది డూప్లికేట్ వేసినారు. ఇప్పుడు నేను ఇది తీసుకొచ్చినా అనమాట ఒరిజినల్. చూడండి ఫ్రెండ్స్ ఎట్లా ఉంది మనకి ఈ ఫినిషింగ్ చూడండి. సామాన్ మీద మైండ్ పెట్టి మనము వర్క్ అనేది నీట్గా చేయాలా, ఎందుకంటే డబల్ పని కాకూడదు మనకి. ఏం ఫ్రెండ్స్ ఇది చూడండి. ఇది ఫ్రెండ్స్ కంప్లీట్ అయితే వర్క్ అయిపోయింది. యూనికాన్ 150 ఈ బండి కంప్లీట్ వచ్చేసి బండి న్యూ బోర్ అనమాట. కొత్త ఇంజన్ అనేది పెయింట్ చేయించినాం. మొత్తం ఉడి తీసినప్పుడే కంప్లీట్గా నీట్గా చేయించినాం. చూపిస్తున్నా చూడండి ఫ్రెండ్స్ ఎట్లా చేయించినామే. ఈ విధంగా క్రాంక్ ఫిక్స్ చేసినది అనేది చూపిస్తున్నా క్లారిటీగా. ఈ బండి అయితే కంప్లీట్ నంద్యాలది బండి ఫ్రెండ్స్. ఇదే నంద్యాల జిల్లాది.